ప్రైజ్ లార్డ్ చిల్డ్రన్, దేవునికి ఎంతో వందనాలు. దేవుడు మనకు మరి ఒక ఆదివారం దినం మనకి ఇచ్చిన దేవునికి ఎంతో వందనాలు. మరి న్యూ మంత్ కదా, 11th మంత్లోనికి దేవుడు మనల్ని తీసుకొచ్చినందుకే దేవునికి ఎంతో వందనాలు. మనం ప్రేయర్ చేసుకొని లెసన్లోనికి వెళ్దాము. ప్రేమ గల మా పరలోకపు తండ్రి, గొప్ప దేవానికి వందనాలు. దగ్గర దేవా, దినదినం మమ్మల్ని కాపాడి భద్రపరుస్తున్నందుకే నీకు ఎంతో వందనాలు. మరి మేము చూస్తూ ఉంటే ఎన్నో యాక్సిడెంట్స్ తండ్రి, ఎంతో భయంకరమైన యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి నాయన. మరి మా బిడ్డలను మమ్మల్ని కాపాడుతున్న విధానం బట్టి నీకు వందనాలు. పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చినప్పుడు తోడుగా ఉంటున్నారు నాయన, నీకు వందనాలు. పిల్లలు నాయన నేర్చుకునే ప్రతి లెసన్, బైబుల్ లెసన్ వారు మరి మర్చిపోకుండా జ్ఞాపకం పెట్టుకోగలటకు సహాయం దయచేయమని నాయన. మీరు మా కొరకని చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచినందుకే నీకు వందనాలు. మాకు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి నీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ, మరి పిల్లలు సండే స్కూల్కు మరి వెళ్ళి నీ యొక్క వాక్యం నేర్చుకోగలటకు సహాయం దయచేయమని యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. జెనసిస్ 2nd చాప్టర్. లాస్ట్ లెసన్ మనము 6 days ఆఫ్ క్రియేషన్ చూసుకున్నాము. ఈరోజు మనం 2nd చాప్టర్ స్టార్టింగే ఆన్ ద 7th day గాడ్ రెస్టెడ్ అనే మాట మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా ఆ యొక్క దినంను దేవుడు ఆశీర్వదించిండంట. గాడ్ రెస్టెడ్, గాడ్ బ్లెస్డ్ ఇట్ అండ్ గాడ్ శాంక్టిఫైడ్ ఇట్ అనే మాట మనకు కనిపిస్తుంది అనమాట. సో మనకు ఈ 2nd చాప్టర్లో 3rd day ఆఫ్ క్రియేషన్ అండ్ 6th day ఆఫ్ క్రియేషన్ డిస్క్రిప్షన్ మనకు కొంచెం కనిపిస్తుంది. సో అక్కడ చెట్లు చక్కగా పెరుగుతూ ఉన్నాయి అనమాట. అయితే కానీ ఒక పాయింట్ ఏంటంటే, అంతవరకు దేవుడు వర్షం కురిపించలేదంట. అండ్ ద లార్డ్ గాడ్ హ్యాడ్ నాట్ కాజ్డ్ ఇట్ టు రెయిన్ అపాన్ ది ఎర్త్ అంట. భూమి మీద సేద్యం చేసేది కూడా లేకుండే అనమాట. ఈ రోజులలో ఫార్మర్స్ చేస్తారు కదా, దే విల్ టిల్ ద గ్రౌండ్. వాళ్ళు ఫస్ట్ గ్రౌండ్ అంతా ప్రిపేర్ చేసుకున్నాక సీడ్ వేస్తారు కదా, సీడ్ వేసి ఇంకా వర్షం కొరకు చూస్తూ ఉంటారు. సో అది అప్పుడు ఆ దినాలలో అప్పుడు క్రియేషన్ టైంలో వర్షం లేకుండే అని మనకు అనిపిస్తుంది. కానీ ఎట్లా మరి చెట్లు పెరుగుతున్నాయి ఇంత చక్కగా అంటే, అక్కడ అంటే దేవుడే భూమి నుండి ఇట్లా నీళ్ళు వస్తుండే అనమాట. ఆ యొక్క గ్రౌండ్ అంతటిని కూడా తడుపుతుండే అనమాట, నీళ్ళు తడి ఉంటుండే అనమాట భూమి నుండి. సో అందుకనే మనకు ఇదొక రీజన్ అనమాట. నోవా ఎప్పుడైతే ఈ ఓడలోనికి రండి, ఎందుకంటే దేవుడు వర్షం కురిపిస్తాడు 40 days 40 nights అని చెప్పినప్పుడు వాళ్ళు నమ్మలేదనమాట. ఎందుకంటే అంతవరకు కూడా ఎప్పుడు కూడా వర్షం కురవలేదనమాట. నోవా టైం వరకు కూడా వర్షం కురవలేదు కాబట్టి వాళ్ళు నమ్మలేదు నోవాను. ఓకే పిల్లలు, ఇది మైండ్లో పెట్టుకోవాలా. వాళ్ళు ఎందుకు నమ్మలేదంటే, ఈ రోజులలో కూడా యేసుప్రభు తిరిగి వస్తాడంటే ఎవరు నమ్ముతలేరు. ఎవరైనా పైనుండి కిందికి వచ్చిండ్రా అనే దాంట్లో మనుషులు ఉన్నారు. కాబట్టి సేమ్ థింగ్ అనమాట. నోవా డేస్లలో ఎట్లుంటుందో ఈ రోజులలో కూడా అట్లనే ఉంటుంది అని దేవుడు మనకు ఆల్రెడీ న్యూ టెస్ట్మెంట్లో మనకు చెప్పిండు. సో ఇంకా డిస్క్రిప్షన్ ఆఫ్ మ్యాన్స్ క్రియేషన్, దేవుడు మానవుని ఎట్లా చేసిండు, యాడమ్ని ఎట్లా చేసిండు అనే విషయం మనకు అనిపిస్తుంది ఇక్కడ. అంటే దేవుడు డస్ట్ ఆఫ్ ద గ్రౌండ్ నుండి దేవుడు మానవుని సృష్టించిండు అనమాట. యాడమ్ వాజ్ క్రియేటెడ్ ఫ్రమ్ ద డస్ట్ ఆఫ్ ద గ్రౌండ్. అంటే మట్టి తీసుకొని దేవుడు ఒక రూపం చేసి దాంట్లో ఆయన యొక్క నాస్ట్రిల్స్, ఓకే, ముక్కు రంధ్రాలు ఉంటాయి కదా, దాంట్లో ఆయన ఊపిరి ఊదిండంట దేవుడు. దేవుని యొక్క ఊపిరి మానవుని యొక్క ముక్కు రంధ్రాలలో ఊదగానే మానవుడు ఒక లైఫ్ ఉండే వ్యక్తిగా అయిపోయింది అనమాట. బ్రెత్ ఆఫ్ లైఫ్, ఆ యొక్క బ్రెత్ ఆఫ్ లైఫ్ దేవుడు మానవుని లోపలికి ఊదగానే ఆయన జీవించు ప్రాణి అయిపోయింది అనమాట. ఇంకా ఒకవేళ మనమందరం కూడా ఇప్పుడు బ్రీదింగ్ చేస్తున్నాం కదా, బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ చేస్తూ ఉన్నాం కదా. సో ఈ బ్రెత్ మనకు ఎట్లా వచ్చింది, ఎవరిచ్చిండ్రు అని అంటే కేవలము దేవుడే అనమాట. ఓకే పిల్లలు, క్రియేషన్ ఆఫ్ మ్యాన్ మనము కోతి నుండి రాలేదు, ఎవల్యూషన్ థియరీ ఈజ్ రాంగ్ అని మనకి ఇక్కడ బైబిల్ క్లియర్లీ డిక్లేర్స్ అనమాట. దేవుడే స్వయంగా ఆయన యొక్క ఊపిరి మన లోపల పోసిండు. సో మనమందరము జీవిస్తున్నామంటే ఎవ్రీడే మనము ఈ యొక్క బ్రెత్ ఆఫ్ లైఫ్ కొరకని దేవుణ్ణి మనం స్తుతించాలన్నమాట. వీ హ్యావ్ టు థ్యాంక్ గాడ్ ఫార్ ద బ్రెత్ ఆఫ్ లైఫ్. ఒకవేళ మన లోపల ఇఫ్ వీఆర్ నాట్ బ్రీదింగ్ ఇన్ బ్రీదింగ్ అవుట్ ఏమవుతుంది, మనం చనిపోతాం అనమాట. వీఆర్ జస్ట్ ఎంప్టీ షెల్ అనమాట. మనల్ని తీసుకుపోయి మట్టిలో పెట్టేస్తారు, ఎందుకంటే మట్టి నుండి దేవుడు మనలను తీసుకురాడు అనమాట. కాబట్టి ఇది ఒక మంచి
ప్రూఫ్ అనమాట. మట్టిలో పెట్టేస్తారు కదా, మట్టిలో పెట్టేసిన తర్వాత కొన్ని రోజులు అయినాక చూస్తే ఏమవుతుంది, ఉంటుందా అదే విధంగానే బాడీ ఉంటుందా, ఉండదు కదా. సో మట్టిలాగా అయిపోతుంది అనమాట, మన బాడీ మట్టి లోపల కలిసిపోతుంది. సో ఎన్నో విషయాలు మనం బైబిల్లో నుండి మనకు ఎంతో చక్కగా మనము నేర్చుకోవచ్చు అనమాట. సో దేవుడు మ్యాన్ చేసి గార్డెన్ ఆఫ్ ఈడెన్ లోపల పెట్టిండనమాట, చక్కగా బ్యూటిఫుల్ ట్రీస్ అనమాట అంతా. ఫస్ట్ యానిమల్స్ని చేసిండు, తర్వాత మరి గార్డెన్ ఆఫ్ ఈడెన్లో మ్యాన్ చేసి పెట్టేసిండు అనమాట. అక్కడ ఒక 2 ట్రీస్ ఉన్నాయన్నమాట. ట్రీ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్ అనే మాట కనిపిస్తుంది. దాన్ని మీరు తినకూడదు అని దేవుడు చెప్పిండు. ఇంకొకటి ట్రీ ఆఫ్ లైఫ్ అనేది కూడా మనకు అక్కడ కనిపిస్తుంది అన్నమాట. 2 ట్రీస్ ఉన్నాయి. అంతేకాకుండా అక్కడ 4 రివర్స్ పోతున్నాయి అనమాట. రివర్స్ పేర్లు, ఫస్ట్ది పీసాన్, సెకండ్ ఈజ్ గీహాన్, థర్డ్ ఈజ్ హిడ్డెకెల్, ఫోర్త్ ఈజ్ యూఫ్రటీస్. సో మనకు యూఫ్రటీస్ అంటే మనకు గుర్తొస్తుంది కదా, మనము మ్యాప్లో కూడా మనం చూసుకోవచ్చు. సో ఈ యొక్క 4 రివర్స్ కూడా దేవుడు ఆ యొక్క ట్రీస్ అన్నిటి కొరకు కూడా పెట్టిండు అనమాట. కింద నుండి నీళ్ళు వచ్చి తేమ చేస్తుంది కదా, సో ఆ విధంగా. తర్వాత దేవుడు మానవుని చేసి ఆ యొక్క గార్డెన్లో పెట్టి, ఊరికేనే పెట్టలేదు దేవుడు యాడమ్ను, గార్డెన్లో పెట్టి ఆయనకు ఒక పని ఇచ్చిండు అనమాట. అంటే భూమి మీద తిరిగే యానిమల్స్ ఉన్నాయి, పైన ఎగిరే, ఆకాశంలో ఎగిరే పక్షులు ఉన్నాయి, నీళ్ళలో ఉండే లివింగ్ క్రీచర్స్ కూడా ఉన్నాయి కదా. సో వీటన్నిటికీ కూడా పేర్లు ఎవరు పెట్టిండ్రు అంటే యాడమ్కు దేవుడు ఆ యొక్క పని ఇచ్చిండు అనమాట. ఇంకొక పని ఏమి ఇచ్చిండంటే గార్డెనర్, హీ వాజ్ అ గార్డెనర్ అనమాట. హీ హ్యాస్ టు కీప్ ద గార్డెన్, ఆయన దాన్ని చక్కగా చూసుకోవాలన్నమాట గార్డెన్ను. సో దేవుడు ఇక్కడ మనకు కనిపిస్తుంది, మ్యాన్ దేవుడు సృష్టించినాక జస్ట్ అదే విధంగా వదిలేయలేదు, యానిమల్స్ని వదిలేసినట్లు. హీ గేవ్ సమ్ రెస్పాన్సిబిలిటీస్, హీ గేవ్ సమ్ డ్యూటీస్ అని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. తర్వాత యాడమ్ వీళ్ళకు అంటే యాడమ్ ఒక్కడే ఉన్నాడని చెప్పేసి దేవుడు అక్కడ ఈవ్ను కూడా చేసిండు అని కూడా మనము చూడొచ్చు అనమాట మనకు. సో ఈవ్ని ఎట్లా చేసిండు అంటే మరి యాడమ్కు మంచిగా గాఢ నిద్ర ఇచ్చిండు అనమాట. అంటే ఫస్ట్ అనస్థీషియా ఇచ్చిండు అనమాట, ఫస్ట్ సర్జరీ అని కూడా మనము చూసుకోవచ్చు అనమాట. ఫస్ట్ డాక్టర్ ఎవరు, దేవుడే అనమాట. కాబట్టి ప్రక్కల నుండి ఒక ఎముక తీసుకున్నాడంట. సో దాని నుండి ఈవ్ను చేసిండు దేవుడు అని మనకు చక్కగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో వీళ్ళ ఇద్దరిని చేసి, అంటే చాలా రోజులు గ్యాప్ ఉందా యాడమ్ను చేసి ఈవ్ను చేయనికే కాదు. మనకు ఫస్ట్ చాప్టర్లో మనకు కనిపిస్తుంది కదా, ఆన్ ద 6th డే దేవుడు మానవుని, అంటే యాడమ్ అండ్ ఈవ్ ఇద్దరిని కూడా ఆన్ ద 6th డే చేసిండని మనకు చక్కగా మనకు బైబిల్లో మనం మీరు చూడండి, ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్ చూస్తే మనకు యాడమ్ అండ్ ఈవ్ను దేవుడు 6th డే క్రియేట్ చేసిండు. ఎందుకు ఈవ్ని చేసిండు అంటే యాడము ఒంటరిగా చూసిండు అనమాట దేవుడు. అయ్యో హీఈస్ అలోన్, ఆయన గార్డెనర్ పని ఇచ్చిన నేను ఆయనకు తర్వాత యానిమల్స్కి అన్నిటికీ పేర్లు పెట్టమని చెప్పించిన, ఇవన్నీ పని ఇచ్చినాను, కానీ ఆయనకు ఓన్ ఫ్రెండ్ లేదు ఇక్కడ అని చెప్పేసి దేవుడు ఈవ్ని చేసిండు అనమాట. సో ఫస్ట్ మ్యారేజ్ ఇన్ గార్డెన్ ఆఫ్ ఈడెన్ అని కూడా మనము చూడొచ్చు అనమాట. సో ఇన్ని మ్యారేజెస్ జరుగుతూ ఉన్నాయి కదా, మ్యాన్ అండ్ ఉమెన్ అని చూస్తూ ఉన్నాం కదా. అది ఎవరు ఫస్ట్ చేసిండ్రు అంటే దేవుడే అనమాట. సో గాడ్స్ అది ఇన్స్టిట్యూషన్ అని మనం చెప్పొచ్చు అనమాట. ఫ్యామిలీ అనేది గాడ్స్ ఇన్స్టిట్యూషన్. దేవుడు ఇక్కడ ఒక వ్యవస్థను స్థాపించిండు అనమాట. ఓకే, సో యాడమ్ అండ్ ఈవ్ వాళ్ళిద్దరు కూడా మరి ఒకరికొకరు హెల్ప్ మీట్ అనమాట. ఈవ్ని ఎందుకు చేసిండంటే ఒక సహాయంగా ఉండడానికి. యాడమ్ కూడా ఈవ్కు సహాయంగా ఉన్నాడు, ఈవ్ యాడమ్కు సహాయంగా. సో ఈ విధంగా ఇలాంటి విషయాలు మనము మరి ఫస్ట్ 2 చాప్టర్స్లలో దేవుని యొక్క క్రియేషన్ చూస్తున్నాం మనము. సెకండ్ చాప్టర్లో మనం కొంచెము డిస్క్రిప్షన్ ఆఫ్ క్రియేషన్, దేవుడు ఏమైతే చేసిండో దాని యొక్క డిస్క్రిప్షన్ మనము సెకండ్ చాప్టర్లో చూస్తున్నాం. సో మరి దేవుడు అక్కడ కమాండ్మెంట్ ఇచ్చిండు వాళ్ళకు. ఏం కమాండ్ ఇచ్చిండు? క్రియేట్ చేసిండు దేవుడు వాళ్ళకు ఒక రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చిండు. అంతేకాకుండా కమాండ్మెంట్ ఇచ్చిండు ఏంటంటే 2 ట్రీస్ ఉన్నాయి కదా. సో ట్రీ ఆఫ్ లైఫ్ నుండి నువ్వు ఎంతనైనా తినొచ్చు, కానీ ట్రీ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్ నుండి నువ్వు తినకూడదు. నువ్వు తిన్న దినమున నిశ్చయంగా చచ్చిపోతావు. ష్యూర్లీ యూ షల్ డై. నువ్వు చచ్చిపోతావు నువ్వు ఒకవేళగిన దాన్ని తింటే. సో ఈవిల్ అనే మాట అక్కడ మనకు కనిపిస్తుంది. ఇంతవరకు గుడ్ అనే మాట మనకు కనిపించింది కదా. దేవుడు చేసిన క్రియేషన్ అంతా కూడా గుడ్, ఇట్ వాజ్ గుడ్ అని కనిపిస్తుంది. ఇక్కడ ట్రీ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్ అనే మాట కనిపిస్తుంది. సో ఈవిల్ ఆల్రెడీ ప్రెజెంట్ ఉండే అనమాట అక్కడ. ఎందుకంటే అంతకుముందే క్రియేషన్, అంతకుముందే దేవుడి యొక్క భూమి మీద చేయకముందే హెవెన్ లోపల దెర్ వాజ్ అ రిబెలియన్. మనకు అది
ఐజయా 14 చాప్టర్లో మనకు కనిపిస్తుంది. సో దే అంటే ఏంజలిక్ బీయింగ్స్ మధ్యలో దెర్ వాజ్ సమ్ అంటే ఈవిల్ వచ్చిందనమాట అక్కడ. అంటే లూసిఫర్ అనే ఆయన ఆర్కేంజిల్ ఉండే అనమాట. సో ఆయన లోపల నేను దేవుని కంటే నేను ఎక్కువ అయిపోతా అనే విషయం ఆయన లోపలికి గర్వం అనేది నేను 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 అనేది వచ్చిందనమాట. సో అప్పుడు దేవుడు ఆ యొక్క లూసిఫర్ను హెవెన్ నుండి కింద పడేస్తాడనమాట. లూసిఫర్తో పాటు కొంతమంది 1/3 ఆఫ్ ఏంజిల్స్ కూడా పడిపోతారు. సో వీళ్ళందరూ అనమాట ఇప్పుడు మనలను తొందర చేస్తూ ఉంటారు కదా, దయ్యము సైతాను అని. సో లూసిఫర్ ఒక సైటన్ అయిపోయింది అనమాట, దయ్యం అయిపోయాడు అనమాట, ఈవిల్ అయిపోయింది అనమాట. సో ఈ ట్రీ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్ తింటే మీరు డెఫినెట్గా చచ్చిపోతారు అని. సో మనము ఈ యొక్క విషయాలన్నీ కూడా బాగా అర్థం చేసుకోండి పిల్లలు. నెక్స్ట్ చాప్టర్లో మనకు ఆ ఈవిల్ ఏ విధంగా జరిగిందో మరి మానవుని లోపల అది మనం చూసుకుందాము. అంతవరకు దేవుడు మనకు సహాయం చేయను గాక. పిల్లలు, మరి ఈరోజు లెసన్లో మనం కొన్ని విషయాలు చూసుకుందాము. మన బాడీస్ టెంపరరీ, అవర్ బాడీస్ కెనాట్ లివ్ ఫర్ ఎవర్. మరి ఎక్లీసియాస్టిస్ 3rd చాప్టర్ 20th వర్స్లో మనం చూడొచ్చు అనమాట. మనం మట్టి నుండి తీయబడ్డాం కాబట్టి తిరిగి మట్టికి వెళ్ళిపోతాం. మన బాడీస్ ఎప్పటికీ ఉండవు. కానీ మన లోపల దేవుడు ఒకటి పెట్టిండని చూసినాం కదా లాస్ట్ టైం. గాడ్ ఈజ్ అ స్పిరిట్, సో హీ మేడ్ అస్ ఇన్ హిస్ ఇమేజ్, సో వీఆర్ స్పిరిట్ బీయింగ్స్ అనమాట. మనలో ఆత్మ ఉన్నది. సో ఈ ఆత్మ ఎప్పటికీ ఉంటుంది, ఇటర్నల్. అవర్ స్పిరిట్ ఈజ్ ఇటర్నల్, ఐదర్ హెవెన్ ఆర్ హెల్. పరలోకంకి వెళ్ళాలా లేకుంటే నరకం వెళ్ళాలా ఈ మన ఆత్మ. ఓకే, సో మరి ఆత్మ పరలోకానికి ఎట్లా వెళ్తుంది? యేసు ప్రభు నమ్ముకుంటేనే పరలోకానికి మనం వెళ్తాం. యేసు ప్రభు మన పాపముల కొరకని చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, తిరిగి లేచిండు. కాబట్టి యేసు ప్రభు నిజమైన దేవుడు అని నమ్ముకోవాలి. మనిషిని దేవుడు మరి ఆయన ఇమేజ్లో చేసిండు కదా. కాబట్టి మనిషికి ఐ వాంట్ గాడ్, దేవుడు కావాలా, నాకు దేవుడు కావాలా అని తప్పు దేవుళ్ళ దగ్గరికి మరి సైతాన్ని తీసుకొని వెళ్తూ ఉన్నాడు అనమాట మనుషులను, స్మాల్ జిఓడికి. కానీ దేవుని కృప వలన మనకు యేసు ప్రభు మనకు తెలియబడ్డాడు అనమాట. కాబట్టి మరి జాన్ 6:35 నేర్చుకోండి మీరు. మరి మనం యేసు ప్రభు దగ్గరికి వస్తే మన హంగర్, మన థర్స్ట్ ఫర్ గాడ్ విల్ బి క్వెన్చ్డ్, విల్ బి ఫిల్డ్ అనమాట. కాబట్టి ఆ యొక్క మెమరీ వర్స్ నేర్చుకోండి. అంతేకాకుండా మన బాడీస్ డస్ట్ నుండి చేయబడ్డాయి కదా, మట్టి నుండి. సో మట్టిలో మనకు ఏమేమి దొరుకుతాయి? ఐరన్ దొరుకుతుంది, కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ కూడా మన బాడీస్లో ఉన్నాయంట కదా. మరి మన బాడీలో ఐరన్ తక్కువ ఉంటే, మరి ఒకవేళ కాల్షియం తక్కువ ఉంటే, బల్పాలు తింటూ ఉంటే, స్లేట్ పెన్సిల్స్, చాక్ పీస్ తింటూ ఉంటే అంటారు కదా కాల్షియం తక్కువ ఉంది అని అంటారు. కాబట్టి మరి మట్టిలో ఉండేటివి మన బాడీస్లో ఉన్నాయి. కాబట్టి మనం మట్టి నుండి చేయబడ్డామని ఇంకొక ప్రూఫ్ అనమాట. సో పిల్లలు ఇవన్నీ కూడా మీరు నేర్చుకుంటూ ఉన్నారు, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మరి మనం కోతి నుండి రాలేదు, మనలను దేవుడు హీ క్రియేటెడ్ అస్ విత్ హిస్ ఓన్ హ్యాండ్స్. ఓకే, సో ఇవన్నీ కూడా మనం బ్యూటిఫుల్ థింగ్స్ మనం నేర్చుకుంటున్నాము. మరి జెనసిస్ 1st, 2nd, 3rd చాప్టర్స్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మనం ఈ 3 చాప్టర్స్ ఎన్నిసార్లు చదివినా కానీ మనకు అది చాలా అది అంటే ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఇన్ అవర్ లైఫ్. ఓకే పిల్లలు, కాబట్టి 2nd చాప్టర్ ఈరోజు మనం ముగించుకుంటున్నాము. 3rd చాప్టర్ మరి నెక్స్ట్ టైం చూసుకుందాము. అంతవరకు దేవుడు మనకు సహాయం చేయను గాక.